చందమామ కథ. కోటీశ్వరుడు. కంచిలో ఒక వైశ్యులుండేవాడు. అతను వర్తకం చేసి అంతులేని డబ్బు సంపాదించి కోట్లు గడించి నవకుబేరుడనే పేరు పొందాడు. అతనికి అనేక మంది కొడుకులు కూతుళ్ళు కలిగారు. అతను వారందరికీ పెళ్లిళ్లు చేసి అల్లుళ్లను కూడా తన వద్దనే ఉంచుకొని వాళ్లకు కూడా పనులు కల్పించి తన వర్తక వ్యాపారాలను ఇంకా పెంచుకున్నాడు. కాలక్రమాన అతనికి బంధుకోటి పెరిగి అతని ఇల్లు ఒక దివాణంలా మారిపోయింది. బంధువుల మధ్య అతను అత్యంత వైభవంతో జీవిస్తూ రాజయోగాన్ని అనుభవిస్తున్నాడు. అయితే నవకుబేరుడు తన ఇల్లు దాటితే పరమలోభి. అతను దాన ధర్మాల కింద గాని తీర్థయాత్రలకని గాని దేవుడి పేరు చెప్పి గాని ఏనాడు చిల్లిగవ ఖర్చు పెట్టి ఎరగడు. ఇలా ఉండగా ఒకనాడు నవకుబేరుడి ఇంటి ముందుకి ఒక బైరాగి వచ్చి నిలబడి తనకి ఆ పూట భోజనం పెట్టమన్నాడు. పోరాద్దో అంగవేధవ, నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు అని నవకుబేరుడు చేదరించుకున్నాడు. నేను దొంగనైతే బిచ్చమెత్తుకునే కర్మేంటి అన్నాడు బైరాగి. ఇద్దరి మధ్య కొంతసేపు వాదన జరిగిన మీదట ఆ బైరాగివాడు తన కాలం వృధా చేస్తున్నాడని కోపం వచ్చి నవకుబేరుడు తన నౌకర్ల చేత అతన్ని బయటికి గెంటించాడు. బయటికి గెంటిన ఆ బైరాగి స్వయం పాకం ఇస్తే గాని వెళ్ళనని భీష్మించుకొని సాయంకాలం దాకా ఇంటికి ఎదురుగానే కూర్చున్నాడు. నువ్వు ఇక్కడే చచ్చినప్పటికీ నేను స్వయం పాకం ఇవ్వను, ఎంతకాలం కూర్చుంటావు, కూర్చో అన్నాడు నవకుబేరుడు. ఆ బైరాగి 3 పగళ్ళు 3 రాత్రులు వీధికి ఎదురుగానే అలాగే కూర్చున్నాడు. ఆ బైరాగి శపిస్తాడేమోనని ఆప్తులు నవకుబేరుడితో అన్నారు. కానీ అతను భయపడలేదు. వీధి తలుపులు మూయించి మరొక దారిన రాకపోకలు ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత చూస్తే బైరాగి ఇటు వెళ్ళిపోయాడు. తాను ఒక ఘన విజయం సాధించినట్టు నవకుబేరుడు సంతోషించాడు. కానీ వీధి వాకిలి తెరిచిన మర్నాడే మళ్లీ బైరాగి ప్రత్యక్షమయ్యాడు. ఈ బైరాగి నన్ను శనిలాగా పట్టాడే, మళ్ళెందుకు వచ్చాడు కనుక్కోరా అని నవకుబేరుడు ఒక మనిషిని పంపాడు. నిన్నేమి యాచించడానికి రాలేదు, నీతో కొంచెం మాట్లాడాలి అని బైరాగి నవకుబేరుడికి కబురు చేశాడు. 6 నెలల దాకా తనకు కుదరదని నవకుబేరుడు జవాబు పంపాడు. బైరాగి వెళ్లిపోయి సరిగ్గా 6 నెలలకు మళ్లీ వచ్చాడు. నవకుబేరుడు మరికొన్ని వాయిదాలు వేశాడు. బైరాగి ఎంతో ఓపిగ్గా వాయిదా నాటికి వస్తూ వచ్చాడు. ఇలా 1 ఏడాది గడిచింది. ఆ బైరాగి చెప్పేది తాను వినక తప్పదనుకుని చివరికి నవకుబేరుడు అతన్ని పిలిపించాడు. 7 ఏడాది నుంచి చూస్తున్నాను, నువ్వు మాయ చేత కప్పబడి ఈ భార్యాపుత్రులను బంధువులను నమ్ముకుని గుడ్డివాడివైపోయావు. కళ్ళు తెరిచి నిజం తెలుసుకో అన్నాడు బైరాగి. అయినోళ్ళందరినీ వదులుకోమని చెప్పడానికేనా ఇంతకాలం నా చుట్టూ తిరిగావు అని నవకుబేరుడు అడిగాడు. వీళ్లలో నీకు నిజంగా అయినవాడు ఒక్కడూ లేడు. నువ్వు సంపాదించి పెడుతున్నంత కాలం వీళ్ళు నీకు బ్రహ్మరథం పడతారు. ఆ తర్వాత నేను జీవచ్ఛవంగా చూస్తారు. కావలిస్తే ఈ మాట రుజువు చేస్తాను అన్నాడు బైరాగి. అందుకు వైశ్యుడు కూడా ఒప్పుకున్నాక బైరాగి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు ఒకనాటి రాత్రి నవకుబేరుడు తనకేదో రోగం సంప్రాప్తమైనట్టు నటించాడు. ఆయన తన భార్యతో, నాకు చావు దగ్గర పడింది, ఇన్నాళ్లు బతికాను గాని ఒక్క పుణ్యకారం చేయడానికి కూడా నాకు వ్యవధి చెక్కలేదు. ఈ చావు ఇంకొక 1 ఏడాది వస్తే ఎంతో బాగుండేది అంటూ ఉన్న పళంగా బిర్ర బిగుసుకుపోయాడు. నవకుబేరుడు భార్య కంగారు పడి వైద్యుడిని పిలిపించింది. వైద్యుడు వచ్చి పరీక్ష చేసి రోగం అంతు చెక్కక తాను చేసేదేమీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు. నవకుబేరుడు బైరాగి చెప్పినట్టుగా ఊపిరి విగబట్టి ప్రాణం పోయినట్టు నటించాడు. అతని మీద పడి తింటున్న వారు దాదాపు 200 మంది ఉన్నారు. వాళ్ళంతా నవకుబేరుడు చుట్టూ చేరి శోకాలు పెట్టసాగారు. కొందరు శ్మశాన వైరాగ్యం చెప్పి ఎంతవరకైనా చావు తప్పదు అన్నారు. సరిగ్గా అదే సమయానికి బైరాగి ఒక లోటాలో పాలు తీసుకుని అక్కడికి వచ్చి అందరినీ ఊరుకోమని సైగ చేసి, ఈ చచ్చిపోయిన మనిషిని బతికించుకోవాలని మీలో ఎవరికైనా కోరుకుంటే చెప్పండి, ఇదిగో సిద్ధౌషధం అన్నాడు. నవకుబేరుడు భార్య మొదలైన వాళ్ళు ఆ బైరాగి కాళ్ళ మీద పడి, బాబు రక్షించండి, మీరేం కోరితే అది ఇస్తాం, ఆయనకి ఆ సిద్ధౌషధం ఇచ్చి బతికించండి అని ప్రాధేయపడ్డారు. దానికి ఆ బైరాగి, వెర్రి వాళ్ళారా, ఎంత సిద్ధౌషధమైనా ఆయువు మూడిన వారికి ఆయుర్దాయం ఇవ్వగలదా? ఈ ఔషధం మీలో ఎవరైనా తాగినట్టయితే వారు వెంటనే చచ్చిపోతారు. వారి ఆయుష్తో ఈ చనిపోయిన మనిషి కొంతకాలం బతుకుతాడు. ఈ విధంగా ఇతనికి తమ ఆయువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ముందుకొచ్చి ఈ ఔషధం తీసుకుని తాగేయండి, అతను బతుకుతాడు అన్నాడు. ఎవ్వరూ పలకలేరు. కొంచెం సేపు చూసి బైరాగి, ఎవరు ఈ మనిషి కోసం చావరా అని అడిగాడు. జవాబు లేదు. అయ్యో, ఈ మనిషి తన జీవితం అంతా వీళ్ళందరినీ సుఖపెట్టడానికి దారపోసి పరలోకంలో సుఖపడ్డానికి ఒక్క పుణ్యకార్యం చేయకుండా చచ్చిపోయాడే, ఒక్కరైనా ఇతని కోసం తమ ప్రాణాలు ఇవ్వకుండా ఉన్నారే అన్నాడు బైరాగి. స్వామి, కళ్ళు తెరుచుకున్నాయి అంటూ నవకుబేరుడు లేచి కూర్చున్నాడు. అందరూ నిర్ఘాంతపోయి నిశ్చేష్టులయ్యారు.
ఆ తర్వాత నవకుబేరుడు పనికి మాలిన తన బంధువులందరినీ వెళ్ళగొట్టి తనకు గల అంతులేని సంపదను దాన ధర్మాలకు వినియోగిస్తూ వర్తకమంతా కొడుకుల పరం చేసి పవిత్రమైన ప్రశాంతమైన జీవితం గడిపాడు.